డోలో 650 ఈ టాబ్లెట్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. జ్వరం వచ్చిన డోలో, తలనొప్పి వచ్చిన డోలో, బాడీ పెయిన్స్ వచ్చిన డోలో, చలి వేసిన డోలో. కోవిడ్ టైం తర్వాత అయితే డోలో 650 ప్రతి ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది. కానీ ఈరోజు మనం చాక్లెట్లా మింగేస్తున్న డోలో 650 రేపు మన శరీరానికి సైలెంట్ కిల్లర్గా మారే ప్రమాదం ఉందని మీకు తెలుసా? డోలో 650లో ఉండేది పారాసిటమాల్. డాక్టర్ చెప్పిన మోతాదులో వాడితే ఇది మందు, కానీ ఇష్టం వచ్చినట్టు తరచూ నెలల తరబడి వాడితే అదే మందు ప్రమాద గంటలు మోగించవచ్చు. ముందుగా బ్రెయిన్. పారాసిటమాల్ ఓవర్ డోస్ వల్ల లివర్ దెబ్బతింటే శరీరంలో పేరుకుపోయే విష పదార్థాలు బ్రెయిన్ వరకు చేరి కన్ఫ్యూజన్, మత్తు, గుర్తించుకునే శక్తి తగ్గడం వంటి సమస్యలకు దారితీయొచ్చు. అండ్ ఇది నేరుగా హార్ట్ ను అటాక్ చేయకపోయినా లివర్, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల శరీరం సౌకర్యాలకు దెబ్బతిని హార్ట్ మీద అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇక లంగ్స్ విషయానికి వస్తే అధిక మోతాదులో విష ప్రభావం పెరిగితే శరీరంలో ఆక్సిజన్ వినియోగం దెబ్బతిని శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావచ్చు. కానీ అసలు డేంజర్ మీ లివర్ దగ్గరే మొదలవుతుంది. ఎందుకంటే పారాసిటమాల్ ను ప్రాసెస్ చేసే ప్రధాన ఫ్యాక్టరీ లివర్. రోజుకు 3 సార్లు 4 సార్లు ప్రతి చిన్న నొప్పికి డోలో, ప్రతి చిన్న జ్వరానికి డోలో, ఇలా కొనసాగితే లివర్ సెల్స్ నెమ్మదిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. మొదట వికారం, తర్వాత ఆకలి తగ్గడం, ఆ తర్వాత జాండీస్, చివరికి లివర్ ఫెయిల్యూర్. కొన్ని సందర్భాల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమయ్యే పరిస్థితి కూడా రావచ్చు. ఇక కిడ్నీ విషయానికి వస్తే రక్తాన్ని శుభ్రం చేసే ఈ ఫిల్టర్లు కూడా ప్రమాదంలో పడతాయి. తరచూ పెయిన్ కిల్లర్స్తో పాటు డోలో వాడే వారిలో కిడ్నీ ఫంక్షన్స్ తగ్గిపోవడం, క్రిటైన్ పెరగడం, చివరికి డయాలిసిస్ వరకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గట్ కూడా వార్నింగ్ ఇస్తుంది. వికారంగా ఉండడం, వాంతులు, కడుపు అసౌకర్యంగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ఇవన్నీ శరీరం ఇచ్చే డేంజర్ సిగ్నల్స్. కానీ మనం ఏం చేస్తున్నాం? మరో డోలో వేసుకొని ఈ వార్నింగ్స్ని మూసేస్తున్నాం. గుర్తుంచుకోండి, డోలో 650 ఒక క్యాండీ కాదు. మెడికల్ షాప్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరుకుతుందని సేఫ్ అనుకోవద్దు. అది ఒక మెడిసిన్కి డోస్ ఉంటుంది, లిమిట్ ఉంటుంది, రూల్ ఉంటుంది. అందుకే డాక్టర్ సలహా లేకుండా తరచూ డోలో 650 వాడటం ఆపండి. ఈరోజు మీ జ్వరాన్ని తగ్గించే టాబ్లెట్ రేపు మీ లివర్, కిడ్నీస్ ఆరోగ్యాన్ని పరీక్షించే పరిస్థితి రాకూడదు. ఒక్కసారి ఆలోచించండి. మీరు డోలో 650ని వాడుతున్నారా, లేక డోలో 650 మీ శరీరాన్ని వాడుకుంటుందా అని.